థ్యాంక్ యూ అండి. మెమరబుల్. మా వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా శైలజాకి గిఫ్ట్ కొందామని ఇంద్రియా జ్యువెలరీస్కి వెళ్ళామన్నమాట. కొంపల్లి బ్రాంచ్. చూడండి వాళ్ళు మాకు ఎంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారో. అదే వచ్చింది. అదే కావాలా నీకు? అదే కావాలి. కంగ్రాచులేషన్స్ అషీరా. రీసెంట్గా మన ఫామ్లో టేబుల్ ఆరెంజెస్ హార్వెస్ట్ చేసాం కదా, సో దాంతో ఏం చేయబోతున్నామో చూడండి. ఏంట్రా ఇవి కొయ్యటం ఒక పని అయితే, సరే ఇప్పుడు జ్యూస్ చేద్దామని మొన్న కోసుకొచ్చాం కదండి. ఇగోండి ఇన్ని వచ్చాయి. ఇవి నేనేనండి పీల్ చేసింది, నేను అంత ఫేక్. ఇది సీడ్ వేసిన దగ్గర నుంచి పెంచి పెద్ద చేసి హార్వెస్ట్ చేసి ఆఖరికి ఇంట్లో తొక్కువని తీసేది. ఏం చెప్పమంటారు నా కష్టాలు. అయితే పీల్ అంతా శుభ్రంగా వాష్ చేశానండి. ఇప్పుడు డ్రై చేస్తాను దీన్ని. ఒక 2-3 డేస్ పెడితే డ్రై అవుతుంది. ఆర్గానిక్ కదండి, ఆరెంజ్ పీల్ పౌడర్ చేస్తాను. ఏం చేస్తా దాంతో? ఫేస్కి అప్లై చేసుకోవచ్చు, న్యాచురల్. సరే ఫస్ట్ జ్యూస్ చేయండి. చేస్తా. ఫేస్ సంగతి తర్వాత ఫస్ట్ పొట్టకు చూసుకోవాలి. మొత్తానికి మన టేబుల్ ఆరెంజెస్ది జ్యూస్ చేసిన సైడ్ టేస్ట్ చేసి చెప్తాను. పులుపు పులుపు. షుగర్ వేస్తా అన్నావు కదరా? వేసా. షుగర్ వాడట్లేదుగా మనం, షుగర్ లేదు, బెల్లం పౌడర్ వేసా. ఇంకా వేయాలి. సరిపోట్లేదు, అది ఎంత వేసినా మరి. నాకు మాత్రం భలే అంది. ఇక్కడ నుంచి షాక్ కొట్టినట్టు అవుతుంది అంతా. అబ్బో తిన తాగాలి, వైటమిన్ సి నానా తాగాలి. షుగర్ కలిపింది. షుగర్ కలిపింది. మా మమ్మీ రథం చేస్తున్నారు. ఏంటి మమ్మీ, సూర్యుడికి పళ్ళు లేవా? అవునంటమ్మా, అందుకనే నైవేద్యం పరవానం వండేటప్పుడు మెత్తగా వండాలంట. ఓకే ఓకే. అనంతలక్ష్మి గారు చెప్పారు. మరి మెత్తగా చేసావా లేదా? చేశానమ్మా మెత్తగా. ఇవ్వండి, ఇక్కడ పూజ చేసుకుంటాం. మాకు సూర్యుడు బాగా వస్తాడు. ఆవు పాలతోటి నైవేద్యం తయారు చేయాలి. కొత్తింట్లో ఫస్ట్ టైం రథసప్తమి. నేను శైలు అన్నిటికన్నా ఎక్కువ ఎంజాయ్ చేసేది మ్యూజిక్ అండి. ఇలా లైవ్ బ్యాండ్స్ పర్ఫామ్ చేస్తుంటే ఇద్దరం అసలు మొత్తం మ్యూజిక్లో మునిగిపోతాము. ఈ లైవ్ బ్యాండ్స్ అనే ట్రెండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పౌర్ణమికి మా ఫాదర్ పేరిట ఇలా పూజ చేపిస్తాము. మా మదర్ రెగ్యులర్గా వెళ్తారనమాట ఈ ఆశ్రమంకి. చింతల్లో ఉంటుంది. గురుభక్తులు అందరూ కూడా వచ్చి పూజలో పాల్గొనడం జరుగుతుంది.
ఈ అందమైన మొక్కలు ఎక్కడో ఏమిటో గెస్ట్ చేయండి చూద్దాం. పోయిన వారం నెక్లెస్ రోడ్లో పెట్టిన మన నర్సరీ మేళా వీడియో అండి ఇది. నర్సరీ మేళా పెట్టడం మనం వెళ్ళకుండా ఉండటం జరుగుతుందా అని పోయిన వారం వెళ్ళామన్నమాట. అయితే ఈసారి నర్సరీ మేళా 2 చోట్ల జరిపారండి. ఒకటేమో ఐమాక్స్ పక్కన ఉన్న గ్రౌండ్లో జరిగింది, ఇంకోటేమో ఎప్పుడూ జరిగే చోటు ఏదైతే మన నెక్లెస్ రోడ్ ఉందో పీపుల్స్ ప్లాజా అక్కడ జరిపారు. రే దామ్మా అల్లరి చేయకు. మీకు నచ్చినవి కొనుక్కుంటున్నారు, నాకు నచ్చినవి కొనట్లేదు. రెడ్ ఆమ్లా అంట. రెడ్ ఆమ్లా ఏమైనా అడిగితే ఉందిగా ఆమ్లా అంటారు. ఉందిగా ఆమ్లా. అక్కడ పర్పుల్ కలర్ మ్యాంగో బన్ మొన్న కొన్నారా? పెరగవరా మనకు. ఏం కావాలి అవే కొనుక్కోండి. పదా ఎటు అటు నేను రాను, ఎందుకు నాకు కావాల్సిన కొన్నప్పుడు. అల్లుగుడు బేరం. నాకు కావాలన్నా, నేను ఇప్పుడు ఫామ్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే నేను వెళ్ళి తీసుకుంటున్నాను. పాపం ఈ అబ్బాయి మేమిద్దరం గొడవ పడతాం చూసి చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు. ఇదేంటి కొంటే కొనాలి, ఇది ఎందుకు ఇట్లా గొడవ పడుతున్నారు బాబోయ్, నా షాప్కి వచ్చి అనుకుంటున్నాడు. సరే ఏదండి ఇవా? This is called Calidorium. Okay. These are terrariums. The combination of aquarium and terrarium. ఫిష్ ఉందా ఇప్పుడు దాంట్లో? లేదు బట్ వేసుకోవాలి, నేను ఇక్కడ డిస్ప్లే చేయలేదు. ఈ పోర్షన్ వరకు వాటర్ ఉంటుంది. ఈ పోర్షన్ నేను ఆగను గుంజిపోతుంది, లాక్కెళ్తుంది చూడండి. నాకు కావాల్సిన ఏది కొనివ్వలేదు, టెరీనియమ్స్ కొనివ్వలేదు, రోజ్ మొక్కలు కొనివ్వలేదు. మిమ్మల్ని ఎందుకు ఇక్కడ ఉండనిస్తాను? నాన్న ఎంత బాగున్నాయిరా. అదిగో అదేదో పచ్చీర. మా పాప పేరు అషీరా. 1030 అవుతుంది. ఓకే డిస్కౌంట్ చేస్తే. సరే ఇవ్వండి. అక్కడ ఇంకో 2 మొక్కలు పెట్టు. ఇది ఏం మొక్కమ్మా? పచ్చీరానే బాన్సాయ్. ఇది అది పచ్చీరా. ఈ మొక్కలు తీసుకున్నాం మొత్తానికి. ఓకే లెట్స్ గో. కొత్త ఇంట్లోకి షాపింగ్ ఎక్కువైపోయింది. ఎంతోమంది మన సబ్స్క్రైబర్స్ ఈ నర్సరీ మేళలో కలవటం జరిగిందనమాట. మమ్మల్ని గుర్తుపట్టి దగ్గరకు వచ్చి మరీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారండి. ఒకరైతే మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని చిన్నగా ల్యాండ్ కొనుక్కుని ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేశారంట. ఇలాంటి వారితో కలవటం, మాట్లాడటం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. అయితే హైదరాబాద్లో లేనివారు నర్సరీ మేళా అంటే ఏంటి, ఎలా జరుపుతారో ఈ వీడియోలో చూడొచ్చు. ఇలా గ్రౌండ్లో స్టాల్స్ పెడతారండి. స్టాల్స్ పెట్టి నర్సరీ వాళ్ళు మొక్కలు అమ్ముతారు. గార్డెనింగ్, ఫార్మింగ్కి సంబంధించి చాలా రకాల వస్తువులు ఇక్కడ అమ్మటం జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశం నలుమూలల నుంచి కూడా వస్తారండి స్టాల్ పెట్టి వారి వారి ప్రోడక్ట్స్ అమ్ముకోవటానికి. అయితే మనం ఇక్కడ నుంచి మొక్కలు కొనకపోయినా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కదండి. మనకి ఫ్యూచర్లో ఎప్పుడు అవసరమైనా కానీ ఆ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ద్వారా వారిని కనెక్ట్ అవ్వచ్చు. నేను అలాగే నర్సరీ మేళాకి వెళ్ళిన ప్రతిసారి కూడా కాంటాక్ట్ నెంబర్స్ తీసుకుని సేవ్ చేసుకుంటాను. మనకి ఎప్పుడు ఏది అవసరం పడుతుందో తెలియదు కదండి. అందుకనే కాంటాక్ట్ నెంబర్ ఉంటే ఎప్పుడైనా సంప్రదించవచ్చు వాళ్ళని. ఏంటో అండి, మా దగ్గర ఉన్న ములక్కాడ చెట్లు చాలా పెద్దగా అయ్యాయి కానీ కాయలు రావట్లేదు. పూత వస్తుంది కానీ రాలిపోతుంది. అందుకనే 2 మునగ మొక్కలు కూడా తీసుకుంటున్నాను. ప్రతిసారిలాగా కాకుండా ఈసారి చాలా ఆచితూచి కొన్నామండి మొక్కల్ని. చూసారు కదా, శైలు నన్ను ఎలా లాక్కెళ్తున్న కౌంటర్స్ దగ్గర నుంచి.
ప్లేస్ ఉందా లేదా, అసలు మనకు అవసరం ఉందా లేదా, మన దగ్గర వస్తాయా రావా అనే ఆలోచన లేకుండా మొక్క చూడంగానే టెంప్ట్ అయి కొనేస్తానండి. తర్వాత బాధపడతాము. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఈ వీడియోకి ఇంతే. మీరు కనుక ఈ వీడియో ఇక్కడ వరకు చూసుంటే డెఫినెట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్స్ కమెంట్స్తోనే మాకు కొత్త ఎనర్జీ వస్తుంది. మరెన్నో క్రియేటివ్ వీడియోస్ కూడా మీ ముందుకు తేవటానికి ప్రయత్నిస్తాము.